బలం బలవతాం చాహం కామరాగవివర్జితం ధర్మ విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. 11వ శ్లోకం యొక్క భావాన్ని పరిశీలించినట్లయితే, భరత వంశములలో శ్రేష్ఠుడైన ఓ అర్జున, బలవంతులలో కామరాగరహితమైన బలము నేనే, ధర్మ విరుద్ధము కాని శాస్త్ర సమ్మతమైన లైంగిక క్రియలను కూడా నేనే అర్జున. ఏ చైవ సాత్వికా భావాః రాజసాస్తామసాశ్చయే మత్త ఏవేతి తాన్ విద్ధి నత్వహం తేషు తే మయి. 12వ శ్లోకం యొక్క భావాన్ని పరిశీలించినట్లయితే, భౌతిక ప్రకృతి యొక్క త్రిగుణములు అంటే సత్వము, రజస్సు, తమస్సు నా శక్తి ద్వారానే వ్యక్తమైనాయి అర్జున. అవి నాయందే ఉన్నాయి, కానీ నేను వాటికి అతీతుడను. త్రిభిర్గుణమయైర్భావైః ఏభిః సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం. 13వ శ్లోకం యొక్క భావాన్ని పరిశీలించినట్లయితే, మాయ యొక్క త్రిగుణములచే భ్రమకు లోనైన ఈ లోకంలోని జనులు వినాశనము లేని మరియు సనాతనమైన నా గురించి తెలుసుకోలేకపోతున్నారు అర్జున. దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. 14వ శ్లోకం యొక్క భావాన్ని పరిశీలించినట్లయితే, ప్రకృతి త్రిగుణాత్మకమైన నా దైవీ శక్తి అంటే మాయ అధిగమించుటకు చాలా కష్టతరమైనది అర్జున. కానీ నాకు శరణాగతి చేసిన వారు దానిని సునాయాసంగా దాటిపోగలుగుతారు అర్జున. నమాం దుష్కృతి నో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయయా ప్రహృత జ్ఞానాః ఆసురం భావమాశ్రితాః. 15వ శ్లోకం యొక్క భావాన్ని పరిశీలించినట్లయితే, 4 రకాల మనుష్యులు నాకు శరణాగతి చేయరు అర్జున. 1 జ్ఞానం లేనివారు, 2 నన్ను తెలుసుకునే సామర్థ్యం ఉన్న సోమరితనంతో తమ నిమ్న స్థాయి స్వభావాన్ని అనుసరించేవారు, బుద్ధి భ్రమకు గురైన వారు, చివరిగా అసుర ప్రవృత్తి కలవారు అర్జున. చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. 16వ శ్లోకం యొక్క భావాన్ని పరిశీలించినట్లయితే, ఓ భరతశ్రేష్ఠుడైన అర్జున, 4 రకముల ధర్మపారాయణులు నా పట్ల భక్తితో నిమగ్నమై ఉంటారు. ఆపదలో ఉన్నవారు, జ్ఞాన సముపార్జన కోసం ప్రయత్నించేవారు, ప్రాపంచిక వస్తువుల సంపాదన కోసం చూసేవారు మరియు జ్ఞానమునందు స్థితులై ఉన్నవారు. తేషాం జ్ఞానీ నిత్యయుక్తః ఏకభక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం సచ మమ ప్రియః. 17వ శ్లోకం యొక్క భావాన్ని పరిశీలించినట్లయితే, వీరందరిలోకెల్లా జ్ఞానముతో నన్ను పూజించేవారు మరియు నా పట్ల దృఢ సంకల్పంతో మరియు అనన్య భక్తితో ఉన్నవారిని అందరికంటే శ్రేష్టమైన వారిగా పరిగణిస్తాను అర్జున. నేను వారికి ప్రియమైన వాడిని మరియు వారు నాకు అత్యంత ప్రియమైన వారు. ఉదారః సర్వ ఏవైతి జ్ఞానీ త్వాత్మైవ మే మతం ఆస్థితః సహి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిం. 18వ శ్లోకం యొక్క భావాన్ని పరిశీలించినట్లయితే, నాయందు భక్తితో ఉన్నవారందరూ నిజంగానే ఉత్తములు అర్జున. కానీ జ్ఞానముతో ఉండి దృఢ నిశ్చయం కలిగి బుద్ధి నాయందు ఐక్యమై మరియు కేవలం నన్ను మాత్రమే వారి పరమ లక్ష్యంగా కలిగి ఉన్నవారు స్వయంగా నా స్వరూపమే అని నేను పరిగణిస్తాను అర్జున. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవః సర్వమితి సమహాత్మా సుదుర్లభః. 19వ శ్లోకం యొక్క భావాన్ని పరిశీలించినట్లయితే, ఎన్నో జన్మల ఆధ్యాత్మిక సాధన తర్వాత జ్ఞాన సంపన్నుడైన వ్యక్తి ఉన్నదంతా నేనే అని తెలుసుకొని నాకు శరణాగతి చేస్తాడు అర్జున. అటువంటి మహాత్ముడు నిజంగానే చాలా అరుదు అర్జున. కామైస్తైస్తైర్హుత జ్ఞానాః ప్రపద్యంతేన్యదేవతాః తం తం నియమమస్తాయ ప్రకృత్యా నియతా స్వయా. 20వ శ్లోకం యొక్క భావాన్ని పరిశీలించినట్లయితే,
భౌతిక ప్రాపంచిక కోరికల చేత జ్ఞానం కొట్టుకొని పోయిన వారు అన్య దేవతలకు శరణాగతి చేస్తారు అర్జున. వారి స్వీయ స్వభావాన్ని అనుసరిస్తూ అన్య దేవతలను ఆరాధిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఆ దేవతలను ప్రసన్నం చేసుకోవటానికి ఆయా కర్మకాండలను కూడా ఆచరిస్తూ ఉంటారు.